శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ద్వాదశ రాసుల వాళ్లకు ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాము. అలాగే శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే గురువు మార్పు వలన జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క రాశి వాళ్లకు ఎవరెవరికి చాలా యోగవంతముగా ఉన్నది, ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభాలు, ఏది ముట్టుకున్నా లాభమే, ఏది చేసినా ధనమే, ఏ పని చేసినా అనుకూలమే, ఏది అనుకున్నా విజయమే, ఏ అడుగు ముందుకు వేసినా అది విజయం వైపు అడుగు వేసినట్టేగాక గతములో ఉండేటువంటి అప్పులన్నీ తీర్చుకోవటము, అలాగే గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహ ప్రయత్నాలు చేసుకోవటము, అలాగే ఎక్కడి నుంచో రావాల్సిన మీరు ఊహించినటువంటిది కూడా వచ్చి మీకు డబ్బులు చేతికి రావటము, ఒక మంచి పదవి రావటము కానీ, లేదా మీకు కీర్తి ప్రతిష్టలు రావటము కానీ, సభలకు సన్మానాలు చేసుకునేటువంటి విధానములో ముందుకు వెళ్ళటము కానీ, అనూహ్యముగా నాకు ఇది సరిపోదు కదా, నాకేమీ సంబంధం లేదు అని అనుకున్నా కూడా మీ పేరు రావటము, ఎవరో చెప్పారండి మీ గురించి, మీరు రావాలి అని పిలవటము, వీళ్ళు నన్నెందుకు పిలుస్తారు అనేటువంటి ఊహించనటువంటి మలుపులు తిరగటము, అన్ని రకాల యోగాలు మీకున్నాయి. భగవంతుడు అనేటువంటి గురుగ్రహం ఎప్పుడైతే భగవద్ అనుగ్రహంతో మీకు అనుకూలముగా ఇవ్వటానికి ఉన్నాడో, దైవానుకూలము బాగుంది, పెద్దల యొక్క అనుగ్రహము బాగుంది, మీరు పడ్డ కష్టాలన్నీ కూడా గత మాసముతో అయిపోయింది. ఈ మాసము నుంచి పునర్జన్మలాగా మీ యొక్క జీవితము ఉండబోతుంది అనేటువంటిది ఘంటాపదముగా చెప్పవచ్చునుగాక. ఎందుకంటే మీరు ఏది అనుకున్నా అపస్మారక స్థితిలో ఏదైనా మాట్లాడినా అది విజయం వైపే వెళుతుంది గాక. అంటే మాట్లాడమని దాని అర్థము కాదు, అలా ఉంది కన్యారాశి వాళ్లకు. మీరు ఏది అనుకున్నా అది అనుకున్నది అనుకున్నట్టు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు రాబోతూ ఉన్నాయి గాక. ఏదైనా కష్టే ఫలి. మీరు ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు, బయటికి వెళ్ళండి. ఊరికే తిరిగినా పర్వాలేదు, ఊరికే కలిసినా పర్వాలేదు. అదేమిటయ్యా, నిన్ను ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకున్నాము, మీరు వచ్చారు, మహద్భాగ్యము అని సంతోషించి వాళ్ళు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు మీ సలహాలు ఎప్పుడో ఇచ్చినవి గుర్తు చేసుకొని మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీకు సత్కరించి మళ్ళీ మీ సలహాలు అడిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కనుక ధనపరంగా కానీ, బంగారు పరంగా కానీ, భూముల పరంగా కానీ, వాహనాల పరంగా కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం అయితే ఏమిటి, కళ్యాణాలైతే ఏమిటి, ఇలా శోభదాయకముగా ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఏది అనుకుంటే అది విజయము మీ వెంటే అన్నట్టుగా ఒక్క కన్యారాశి వాళ్లకే చెబుతూ ఉన్నారు. నేను గతంలో 2023 నుంచి కన్యారాశి గురించి చెబుతూనే ఉన్నారు. ఇవాళ అందరూ మళ్ళీ కన్యారాశి గురించే అద్భుతంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాహువిచ్చే ఫలితాలు కావచ్చు, కేతువిచ్చేది కావచ్చు, మోక్షదాయకుడైనటువంటి కేతువు, అలాగే గురువు ఇచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆ అడుగులు వచ్చిన ప్రతిదాన్ని కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తే మీరు 4 మెట్లు పైకెక్కడం ఖాయం. ఇది నాకు సంబంధం లేదు కదా, ఇక్కడికి నేను ఎందుకు పోవాలి అని అనుకుని ఇంట్లో పండుకుంటే కుదరదు. మీరు సంబంధం ఉండినా లేకపోయినా ఒక వైపు వెళ్ళండి. బయటికి వెళితేనే మీ యొక్క ఇది ఏమిటి అనేది తెలుస్తుంది. నలుగురికి మీరు ఎంతో ఉన్నతమైనటువంటి దిశగా ఒక వ్యక్తిని ఎలా కూర్చోబెట్టాలి, ఒక వ్యక్తిని ఎలా దించాలి, ఒక వ్యక్తికి ఏమి చేస్తే అనుకూలం, ఒక వ్యక్తికి ఏమి చేస్తే అతనికి ఊపిరాడదు అనేటువంటివి మీకు బాగా ఆర్గనైజేషన్ అనేటివి మీకు బాగా తెలుసు. మీరు ఏదైతే అనుకుంటారో మీ వల్ల బాగుపడినటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళందరినీ కిందికి ఉదయమని నేను చెప్పను, కానీ మీరు ఎలా ఎదగాలి అనేటువంటి దాని మీద మీ మీద మీరు దృష్టి పెట్టండి. ఇంతకాలం ఒకరి మీద పెట్టారు, ఇప్పుడు మీ మీద మీరు పెట్టుకుంటే మీకు విజయాలు లభిస్తాయి
అనేటువంటిది తెలియజేస్తూ ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సినిమా రంగము కావచ్చు, ఇలా అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే కన్యా రాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని తెలియజేస్తూ ఉన్నాను. రాశిపరముగా బాగుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.